సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి గురుబలం, చంద్రబలం మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అందులో గురుడు ప్రత్యేకించి భాగ్యస్థానమందు ఉండడం వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. అయితే ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అటు సప్తమ కుజుడు కొంతకాలం పోయిన తర్వాత అష్టమ స్థానంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి, ఇప్పటికే అష్టమంలో ఉండేటువంటి రవి బుధుల వల్ల దుర్దోష శత్రు సంబాధ బుద్ధి చాంచల్యమాప్నోతి, అంటే ఏ పనైతే మీరు చేద్దాం అనుకుంటారో అది ఆదిలోనే దానికి విఘ్నాలు వస్తూ ఉంటాయి. లేదు సరిగ్గా అది ముందుకు వెళ్ళదు, లేదు బుద్ధి సరిగా పనిచేయదు, ఏకాగ్రత కుదరదు, లేదు ఇతరులు ఎవరైనా అడ్డుపడుతూ ఉంటారు, లేదు కుటుంబ సభ్యుల యొక్క సహకారమే ఉండదు. ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ స్థానమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండడం వల్ల 4 కాళ్ల జంతువుల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సజావుగా బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు, సడన్గా ఇంకా సగం దూరం ఉందనగా బండి ఆగిపోతుంది. వెళ్ళవలసినటువంటి సమయం ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏం చేయవలసి వస్తుంది? అలా రాహు ఎక్కువ ఇబ్బంది పెడతారు. కాబట్టి ప్రతి దానికి 1 గంట ముందు మీరు అక్కడ ఉండండి. ఇంటర్వ్యూ ఉంది, 1 గంట ముందు ఉండండి, లేదా గంట ముందు ఉండే ప్రయత్నం చేయండి. అప్పటికప్పుడు మీరు పరిగెడుతూ ఉంటే ఇక్కడ మీకు విఘ్నాలు, ఆటంకాలని కలగజేసే గ్రహాలు 3, 4 ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి చేసి మానేయకండి. 1, 2, 3 సార్లు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళుతూ ఉండండి. ఆటోమేటిక్గా ముందుకు వెళుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనుల్లోనూ కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండండి. కోపం తగ్గించుకుంటూ ఉండండి. సహనాన్ని పెంచుకుంటూ ఉండండి. ఈ వారంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికై ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి.